రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ యొక్క అత్యున్నతమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గతించిన ఉదయం నుంచి కూడా ఈ రాత్రి వరకు మీరు మాకు తోడై ఉన్నందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. సజీవులంగా మేమందరము కూడా ఉండి ఈ విధంగా ప్రార్థించుకునే భాగ్యమును దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అవునయ్యా, మీ తోడు లేకపోయి ఉంటే, మీ కృప లేకపోయి ఉంటే అయ్యా మేము ఏమైపోయే వారమో తండ్రి. అవునయ్యా, మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉన్నారు, ప్రతి ఒక్క పనిలో మాకు తోడై ఉన్నారు. ఏ ప్రమాదాలు, ఏ అపాయాలు, ఏ చిన్న గాయాలు కూడా కాకుండా కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాన్ని విధంగా మరొకసారి చూసుకొని ఆనందించే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మరొకసారి మీ పాద సన్నిధిని ఈ విధంగా చేరి ప్రార్థించుకునే కృప దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం ద్వారా సెలవిస్తున్నారు తండ్రి, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేసే దేవుడవు కాదు అని అయ్యా వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉన్నారో, వారి సమస్యల చేత, వారి కుటుంబ పరిస్థితుల చేత, అయా వారికి ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత, అయా వారికి ఉన్న అశాంతికరమైన పరిస్థితి చేత ఎంతోమంది బిడ్డల హృదయాలు విరిగిపోయి ఉన్నాయ్యా. ఎటువంటి ఆశ లేని స్థితిలో, ఎటువంటి ఆలోచన లేని స్థితిలో, ఎటువంటి ఆనందం లేని స్థితిలో బిడ్డలు ఉంటున్నారు. అయ్యా, వారు ప్రార్థన చేస్తుండగా అలక్ష్యం చేసే దేవుడవు కాదు నాయనా, వారి మొరలు వినే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరైతే రాత్రిన కన్నీరు కారుస్తూ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో నాయన, దుఃఖిస్తున్నారో ప్రభువా. అయ్యా, ఏ విధంగా వారి జీవితాన్ని కట్టుకోవాలో, కుటుంబాన్ని కట్టుకోవాలో, ఏ విధంగా వారు ముందుకు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుల్లో నిందలతో, అవమానాలతో ఉన్నారో వారందరినీ దర్శించండి ప్రభువా. అయ్యా, వారిని అయ్యా మీ కృపలో భద్రపరచుకోండి, వారి జీవితాల్లో కార్యాలు జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా, ఎవరైతే ఈ రాత్రిని ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం తండ్రి, ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారందరికీ మీ సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. ఏ విషయంలో మీ పాద సన్నిధికి వచ్చారో, దేనికోసం మొరబెడుతున్నారో మీరు ఎరిగి ఉన్నారు. హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడవు తండ్రి. ప్రతి విషయంలో బిడ్డలకు మీరు తోడై ఉండమని, ప్రతి కార్యమును కూడా మీ చిత్తానుసారంగా జరిగించమని అడుగుతున్నాం. ఎస్ లార్డ్, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. ఎన్నో అనారోగ్యాలతో ఎంతోమంది బిడ్డలు ఈ రాత్రిని దుఃఖిస్తున్నారు ప్రభువా. అయా, జ్వరాల నుంచి తండ్రి, టైఫాయిడ్, డెంగ్యూల నుంచి నైనా విడుదల దయచేయండి ప్రభువా. అయా, స్వస్థపరచండి తండ్రి. అయా, భయంకరమైన రోగాల నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అయా, ఐసీయూలలో ఉన్న ప్రతి బిడ్డకు విడుదల దయచేయండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్, ఎంతోమంది బిడ్డలు అయితే గర్భఫలం లేకున్నారో నాయన, వారందరినీ దర్శించండి. అయా, బిడ్డలు గర్భఫలం పొందుకొని మీకు సాక్షులుగా నిలవబడగలిగిన భాగ్యం దయచేయండి ప్రభువా. అయా, మానసికంగా కృంగిపోయిన ప్రతి బిడ్డను కూడా దర్శించమని, మానసిక రుగ్మతల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎవరైతే దురాత్మ శక్తుల చేత, అంధకార శక్తుల చేత ఈ రాత్రిన పీడించబడుతున్నారో, ఎన్ని రిపోర్ట్స్, ఎన్ని స్కానింగ్స్ తీసినప్పటికీ ఏమీ లేకపోయినా వారు ఇంకా అనారోగ్యంతో ఉన్నారో నాయన, యేసు నామములో ప్రతి ఒక్క అనారోగ్యం నుంచి, ప్రతి ఒక్క అపవాది శక్తి నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా, ఎవరైతే నాయన ఆర్థికంగా అప్పుల్లో ఉన్నారో తండ్రి, నష్టపోయారో తండ్రి, మోసపోయారో నాయన, విడుదల దయచేయండి నాయన. బిడ్డల యొక్క ఆర్థిక చేతుల కష్టార్జితాన్ని అంతటిని బహుగా విస్తరింప చేయండి తండ్రి. ఆయా బిడ్డలు ఉన్నత స్థానంలో నిలబడడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయన కుటుంబంలో ఉన్న విభేదాలు, గొడవలను బట్టి దుఃఖిస్తూ శాంతి సమాధానాల స్థితిలో ఉన్నారో వారి కుటుంబాన్ని దర్శించండి, వారి కుటుంబాన్ని మీరే కట్టండి తండ్రి. వారందరూ కూడా ఆనందంతో, సంతోషంతో జీవించడానికి కృప దయచేయండి. యవన బిడ్డల హృదయాలన్నీ కూడా తండ్రి కఠినమైపోయి ఉంటున్నాం నాయన, బిడ్డల హృదయాలను తండ్రి మాంసపు గుండెగా మార్చమని అడుగుతున్నాం. మారు మనసు దయచేయమని అడుగుతున్నాం. తల్లిదండ్రులకు లోబడే హృదయం వారికి అనుగ్రహించండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న
ప్రతి గొడవ నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా ఎవరైతే నాయన వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో వారి వివాహాన్ని మీ చిత్తంలో జరిగించండి తండ్రి. ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాటిలలో వారు క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి. మంచి జాబ్ వారు పొందుకునేలాగున సహాయం అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా కోర్టు కేసులో చిక్కుబడ్డారు నాయన, అయ్యా వారందరికీ న్యాయం దయచేయండి. అయ్యా వారు చేసిన తప్పుకు తండ్రి పశ్చాత్తాపడుతున్నాక విడుదల దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, పనులను ఆశీర్వదించండి, వ్యాపారాలను చదువులను ఆశీర్వదించండి ప్రభువా. అయా క్షేమాన్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని, వారి ఇమిగ్రేషన్స్ వీసా ఇంటర్వ్యూస్లో సహాయం అనుగ్రహించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా ఆశీర్వదించండి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. నైట్ డ్యూటీలో, నైట్ ట్రావెలింగ్లో ఉన్న ప్రతి బిడ్డకును నాయన మీ కంచె దయచేయమని, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయ్యా ఈ రాత్రి సమయంన మేమందరము కూడా సేద తీరబోతుండగా, అలసిపోయి ఉంటుండగా, నిద్రలేమి పీడకాల సమస్యల నుంచి మాకు విడుదల దయచేయండి. అయా అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు హాని కలిగించేవేవి కూడా మా చెంతకు రాకుండా మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచుకోమని, కంటి నిండను సుఖవంతమైన నిద్రను మాకు దయచేయమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలబడగలిగిన భాగ్యమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.